నేను ఒక మాట చెప్తా మీకు, చాలా మంచి మాట. వెనుకట నేను అక్కడ సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక పని చేసిన. రాముని పట్ల అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరును గిట్లే పనిచేద్దామని ప్రయత్నం చేసిన. ఊరంతా కలిసి ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఊరిలో ఎటు కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో, ఏ పని లేకుండా ఎవరైతున్నారో వాళ్ళ కోసం మొట్టమొదటి ఉపాధి ఏం చేద్దామని ఆలోచించిన ఊరంతా. ఓ ఎకరమో అర్ధెకరమో 2 ఎకరాలను కనీసం వ్యవసాయం చేసుకుంటాడు. ఎక్కడ ఏం లేని వాళ్ళు వాళ్ళ నుంచి మొదలు పెట్టాలి మన పని. ఆ ఊరు ఎంత గొప్పదంటే వాసాల మరి కూడా అట్లే చేద్దాం. ఎటు కాకుండా ఉన్నోళ్ళు, ఏ ఆస్తి పాస్తి లేకుండా ఉన్నోళ్ళు, కేవలం రెక్కల కష్టం మీద బతికేటోళ్ళు, వాళ్ళ గురించి ఏం చేద్దామో ఆలోచన మొదలు పెట్టాలి. ఆ ఊరు ఏం చేసినారో తెలుసా? ఊర్లో ఎంతమంది ఉన్నారో ఈ కుటుంబాలు లెక్క తీసారు. ఎక్కడేం లేకుండా ఉన్నోళ్ళు, భూమి జాగా ఇంకేం లేదు వాళ్ళ లెక్క తీసి ఒక ఆయనకి ఏం చేసినారు, ఒక 2 ఆడవాళ్లకు 2 మగవాళ్లకు కుట్టు మిషన్ పని నేర్పించారు. హైదరాబాద్ తీసుకుపోయి ఆ ఊరోళ్ళందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. బట్టలు వాళ్ళు వేరే ఎక్కడ కుట్టియరు, వాళ్ళ 4 దగ్గరనే కుట్టిస్తారు. ఆ ఊరోళ్ళు ఎక్కడ బట్టలు పట్టించుకోరు. తద్వారా ఏమైంది, ఆ 4 కుట్టు పని మీద ఆదాయం దొరికింది. ఊర్లో వ్యవసాయం ఉంది, అందరం ఎరువు బస్తాలు వాడతాం, తురకపాలి కాడ కొనుక్కొస్తాం, లేకపోతే ఇంకో కాడ కొనుక్కొస్తాం. కానీ వాళ్ళు అట్లా చేయలే. ఎక్కడేం లేని ఒక ఆయన చూసి ఆ ఊర్లో ఒక ఎరువుల దుకాణం పెట్టిరారు. వాళ్ళు ఎరువులు వేరే కాడ కొనరిగా, ఆయన్నే పోయి కొంటారు. బస్తకు 5 రూపాయలు 10 రూపాయలు దొరికితే ఆయన బతుకుతాడు. ఆ ఊరోళ్ళు చెప్పులు, ఒక ఆయనకు చెప్పుల దుకాణం పెట్టించింది. ఇక బయట చెప్పులు కొనరు వాళ్ళు అసలే. ఊరంతా వాళ్ళ ఊళ్ళో చెప్పుల దుకాణంలో కొంటారు. దాంతో ఆయనకు పని దొరికింది. కొంతమంది పిల్లలకు 30-40 మందికి ట్రాక్టర్లు ఇప్పించింది. వాళ్ళ ఊరి పొలాలన్నీ ఆ ట్రాక్టర్లే దుంతాయి, వేరే ట్రాక్టర్ రానియరు. వాళ్ళ ఊరి పిల్లలకు వాళ్ళే ఉపాధి ఇచ్చుకుంటారు. కొంతమందికి డీసీఎంలు కొనిచ్చారు. ఆ ఊరికి ఎరువు బస్తాలు రావాలన్నా, ఊర్లో పంట బయటికి పోవాలన్నా ఆ ఊరు డీసీఎంలే వాడతారు. వాళ్ళు వేరేది వాడరు. ఒక 3కి ఏం చేసిన, 3 వ్యక్తులకు కూరగాయల షాప్ పెట్టించారు. ఊళ్ళో రైతులు ఎవరైతే కూరగాయలు పండిస్తారో వాళ్ళ దగ్గర తెస్తారు. వీళ్ళు గ్రామ పంచాయతీ కాడ మంచి జాగా ఏర్పాటు చేసిన, అమ్మే జాగా పెట్టిన, అక్కడ వాళ్ళు కూరగాయలు అమ్ముతారు. ఊరందరూ కూరగాయలు అక్కడనే కొంటారు, వేరే కాడ కొనరు. ఇట్లా మొదలుపెట్టి ఆ ఊర్లో పని లేని మనిషి ఉండడు. ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక పని, ప్రతి మనిషికి ఏదో ఒక పని లేకుండా ఉంచరు. అప్పుడు ఏమైంది, ఊర్లో ఉన్న అందరికి పని ఉంది, ఊరందరం ఆనే ఉంటున్నాం. దాంతో అద్భుతం జరుగుతా ఉంది, గొప్పగా జరుగుతా ఉంది. ఈ పద్ధతి మంచిదేనా?